మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపైన చేసిన వ్యాఖ్యలపైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. ఇక చెవిరెడ్డి తప్పు చేశారు కాబట్టే నింద మోపుతున్నారని చెప్పారు. తనపై జరిగిన దాడిలో ఆయన పాత్ర కూడా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని తెలిపారు. ఇక సాంకేతికంగా దొరికిపోతారనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు. ఇక అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాణిపాకంలో ప్రమాణానికి తాను సిద్ధమని ప్రకటించారు. తన ఎదుగుదలను ఓర్చుకోలేకే తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడైనా జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది, జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా? ఎక్కడో చిన్న చిన్న చెదురు మొదలు జరిగింది తప్పించి ఎక్కల్లా. ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, మనం డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ ప్రకారం వెళ్దామని. రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా. ఎక్కడ కానీ నేను నాకు అధికారంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను తిరగట్లా. అధికారులను సారని పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి గౌరవిస్తున్నా, నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా. నీలాగా సింగిల్ చైర్ వేసుకుని కూర్చొని మాట్లాడాల. నీలాగా నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని జెడ్పీటీసీలని పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడిలా. వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా. ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తూ ఉండేది. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో.